ఏది ఏమైనా ఈ రోజైతే నాకు బాగా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి. పులిందలకైతే వచ్చేసామా, ఎటు చూసినా కూడా కాషాయపు జెండాలతో అద్భుతంగా అలంకరించారు. నేనైతే టౌన్కి వచ్చాము. నేను మా వాడు పని ఉందని చెప్పేసి వాడికి బాడీ ఉంది. టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పాత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదానం చేస్తా ఉంటే సమయం 3 అవుతా ఉంది. ఇంకా అన్నం పెడతా ఉన్నారు. పప్పు రసం అన్నం వేసుకొని తినేసాము. చూడండి, సమయం 3 గంటలు అవుతా ఉన్నా కూడా ఇక్కడ ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. భోజనం ఇంకా పెడుతూనే ఉన్నారు. మాకు ప్రాప్తం లేదు, స్వీట్ అయిపోయింది. కానీ పప్పు రసం అయితే అదిరిపోయాయండి. ఎంతమంది వచ్చినా కూడా పెడతానే ఉన్నారు. ఎండ ఇబ్బంది లేకుండా నీట్గా షామియానాలు బంద్ వేసి భోజనం అయిపోయాక బయటకు వచ్చాం. ఒకసారి చూడండి ఈ వ్యూ ఎలా ఉందో. Hey my friend. Hey my friend, open your ears before this tune disappears. Let me tell you the story of you. I know you better than you think. I wouldn't say that everything, but I guess you're human just like me. So listen now. బాడగ వస్తువులు దించి ఇంటికి బయలుదేరంగానే దారిలో అయితే ఆటో బుజులు ఇరక్కపోయిన మట్టిలో. సో మా వాడు అటులాగి ఇటులాగి తనకున్న ఎక్స్పీరియన్స్తో దాన్ని సింపుల్గా బయటికి అయితే తీసుకొచ్చేసాడు. దారిలో ఈ మేకల మంద కనిపించి ఎక్కడికి వెళ్ళారా ఎదవల్లారా అని అడిగితే బాడుగుంటే వెళ్ళామని చెప్పాము. తొందరగా వెళ్ళండి, ఎండ ఉంది అని చెప్పి బాయ్.